హాయ్ ఫ్రెండ్స్, మన భారతదేశం దేవుళ్ళకి నమ్మకాలకి ప్రతీక. మన సాంప్రదాయంలో దేవుణ్ణి అనేక రకాల పద్ధతుల్లో పూజిస్తూ ఉంటాం. అయితే ఏ దేవుణ్ణి ఎలా పూజిస్తే మనకు సులభంగా ప్రసన్నమవుతాడో ఒక్కో మతంలో ఒక్కో రకంగా ఉంటుంది. మరి మన హిందూ సాంప్రదాయంలో మనకి ఉన్న అనేక మార్గాల్లో సులభంగా ఎలా ప్రసన్నం చేసుకోవచ్చో చూద్దామా? నిమ్మకాయలను చాలా రకాలుగా వాడుకుంటాం. ఇందులో ఉండే విటమిన్ సితో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనివల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇదంతా శాస్త్రీయం. అయితే నిమ్మకాయలకు దిష్టి దోషాలను, ప్రతికూల శక్తులను తొలగించే అతీత గుణాలున్నాయని చాలామంది నమ్మకం. నమ్మకాలన్నీ నిజమో కాదో కానీ నమ్మకము మానసిక బలమే అనేది మాత్రం వాస్తవం. అయితే మనం నిమ్మకాయలతో ఇలా చేస్తే మాత్రం అద్భుత ఫలితాలు పొందొచ్చని ఆధ్యాత్మికుల విశ్వాసం. గురువారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 4 నిమ్మకాయలు, లవంగాలు తీసుకెళ్ళి పూజ చేయడం ద్వారా మీ కష్టాలు తొలగిపోతాయని హిందువుల గట్టి విశ్వాసం. వ్యాపారం బాగా జరగకపోతే ఒక నిమ్మకాయను తీసుకొని షాప్లోని 4 గోడలకు ఒకసారి ఆ నిమ్మకాయను టచ్ చేయాలి. ఆ తర్వాత ఆ నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి ఆ 4 దిక్కుల్లో ఉంచాలి. ఇలా చేస్తే శని బయటకు వెళ్తుందట. మన ఇంటి ప్రాంగణంలో ఒక నిమ్మ చెట్టు ఉంటే ఎలాంటి ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవని హిందువుల గట్టి నమ్మకం. ఇంటి వాస్తు దోషాలున్నా ఇంట్లో ఒక నిమ్మ చెట్టు ఉంటే సెట్ అవుతుందట. ఇంట్లో ఎవరికైనా దిష్టి దోషం తగిలితే ఓ నిమ్మకాయను తీసుకొని కింది నుండి పై వరకు వారిని చూస్తూ దిష్టి తీసి దానిని 4 సమాన భాగాలుగా కోసి ఎవరూ లేని ఖాళీ స్థలంలో పడేయాలి. ఇలా చేయడం ద్వారా దిష్టి పోతుందట. చివరగా ఎటువంటి నమ్మకం లేని వారికి ఇవేమీ వర్తించవు. ఎందుకంటే ఎవరి నమ్మకాలు వారివి కాబట్టి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.